నా కడుపు నిండిపోయింది. మీరు వెళ్ళి తినండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సిస్టర్. రాధిక ఇంకా రాలేదా? ఈరోజు రాను అని చెప్పారు సార్. అలాగా. కేసెస్ ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు సార్. కానీ మీకు ఒక గుడ్ న్యూస్ సార్. గుడ్ న్యూసా? ఏంటి? మొన్న మీ వైఫ్ అడ్మిట్ అయ్యారు కదా, ఆమె రిపోర్ట్స్ వచ్చాయి సార్. ఆ రోజు మీరు చెప్పకుండా వెళ్ళిపోయారు సార్. నిన్న రిపోర్ట్స్ రాగానే మీకు కాల్ చేశాను, మీరు లిఫ్ట్ చేయలేదు. ఇలాంటి న్యూస్ మెసేజ్లో చెప్పడం కరెక్ట్ కాదని మీకు చెప్పలేదు. సిస్టర్, ఏంటా న్యూస్? టెన్షన్ పెట్టకుండా చెప్పు. కంగ్రాట్స్ సార్. ప్రియా గారి రిపోర్ట్లో ఆమె ప్రెగ్నెంట్ అని కన్ఫర్మ్ అయింది. ఇదిగోండి సార్ రిపోర్ట్స్. సిస్టర్, యూ డిజర్వ్ అ పార్టీ. థ్యాంక్ యూ సో మచ్. వెంటనే ఈ విషయాన్ని ప్రియకి చెప్పాలి. నేను వెళ్ళొస్తాను. ఓకే సార్. ఇప్పుడే ఎవరికి చెప్పొద్దు ప్లీజ్. అలాగే సార్. 3 నెలలు నిండేదాకా మీరు ఎవరికి చెప్పకండి సార్. ఇది ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పే మాట. అలాగే. ప్రియా, 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 నేను ఎంత సంతోషంగా ఉన్నాను తెలుసా? నా ఆనందానికి అసలు బౌండరీసే లేవు తెలుసా? ఒక మంచి శుభవార్త చెప్పడానికి వచ్చాను. వింటే నువ్వు కూడా ఎగిరి గంతేస్తావు. ప్రియా, ఏంటా శుభవార్త? మా అక్కని బావని పూర్తిగా విడదీసే ఐడియా ఏమైనా తట్టిందా? లేక నన్నెప్పటికీ నీ కాళ్ళ దగ్గర పడుండేలా చేసి మా అక్కని టార్చర్ చేసి కొత్త మార్గం ఏదైనా ఆలోచించావా? చెప్పమర్, ఏంటా గుడ్ న్యూస్? ఏంటి ఆగిపోయావు? ఏం ప్లాన్ చేసావు అమర్? నన్ను లైఫ్ లాంగ్ నీతో పాటే ఉంచి నరకం చూపించే ఆలోచన అయి ఉంటుంది కదా? ప్రియా, నువ్వు తల్లి కాబోతున్నావు. మన ఫ్యామిలీలోకి ఓ బుజ్జి పాపో బాబో రాబోతున్నారు. వెళ్ళలేదు. అలా జరగటానికి వెళ్ళలేదు. నేను నీతో బతకడానికి ఇష్టపడలేదు. నువ్వంటేనే అసహ్యం నాకు. అలాంటిది ఇప్పుడు నేను తల్లినైతే నీతోని చేస్తూ బతుకుతూ ఉండాలి. నరకం నాకొద్దు. అయినా నీ ప్రేమే అబద్ధమైనప్పుడు ఆ ప్రేమకి ప్రతిరూపం మీద పడ్డానికి నేను ఒప్పుకోను కాక ఒప్పుకోను. నాకి బిడ్డొద్దు. ప్రియా, ఏం మాట్లాడుతున్నావు? నన్ను తాకొద్దు. నేను బిడ్డను కనలేను, మోయలేను. అలాంటి బిడ్డని చంపుకొని బతకలేను. నేను నా ప్రాణాలు తీసుకుంటాను. నేను బతకూడదు ప్రియా. నేను బతకూడదు. ప్రియా, నేను చచ్చిపోతాను. ప్రియా.
ప్రియా ఏం చేస్తున్నావు? ప్రియా, రావద్దు. నేను చెప్పేది దగ్గరికి రావద్దు. ప్రియా నువ్వు చేసిన పాపంలో నాకు బాగా ఉంది. అక్క పొద్దు అని ఎంత చెప్పినా నిన్ను పెళ్లి చేసుకొని తప్పు చేశాను. ఆ తప్పుకి శిక్ష నాకు చావే. ప్రియా ప్రియా ఏంటి అరుపు? మళ్ళీ కొత్త డ్రామా స్టార్ట్ చేసావా? చెప్పమర్, ఏంటా గుడ్ న్యూస్? చెప్పినా నీకు అర్థం కాదు ప్రియా. అర్థం చేసుకోకపోవటం వల్లే కదా ఇంత దాకా తెచ్చుకున్నాను. నువ్వెట్టు నీ కుట్రేంటో తెలుసుకోలేకే కదా నేనిలా మోసంతో సంసారం చేశాను. ఇంకా నయం, నీ మోసం నాతోనే ఆగిపోయింది. ఇంకా ముందుకు వెళ్ళి ఏ బిడ్డను కానీ దాకా వెళ్ళుంటే నాకు చావు తప్ప వేరే దారి ఉండేది కాదు. ఆ బిడ్డ మన ప్రేమకి ప్రతిరూపం అయ్యేది కాదు. నీ మోసానికి రుచివయ్యుండేది. నా అమాయకత్వానికి ఫలితమయ్యుండేది. ప్రియా రేపు పెరిగి పెద్దయ్యాక మా నాన్న ఎవరమ్మా అని అడిగితే మీ నాన్న మోసగాడురా, ప్రేమ పేరుతో నన్ను నమ్మించి నిన్నిచ్చాడు అని ఎలా చెప్పను? అక్కడి దాకా తీసుకురానందుకు నీకు థ్యాంక్స్ చెప్తున్నాను అమర్. థ్యాంక్ యూ వెరీ మచ్. స్వామి, నేను ఈరోజు నా జీవితానికి సంబంధించిన ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోబోతున్నాను. నా నిర్ణయం వల్ల నేనేం కోల్పోతానో మీకు తెలుసు. కానీ నా ప్రయాణం ఎలా ఉండబోతుందో నాకు తెలియదు స్వామి. కాబట్టి ఎప్పటిలాగే నీ మీద భారం వేసి నేను ముందడుగు వేయాలనుకుంటున్నాను. కూర్చోండి. ఎందుకు రాధిక అర్జెంట్గా రమ్మన్నా? చెప్తాను, ముందు మీరు కూర్చోండి. ఒక్క నిమిషం. ఒకప్పుడు మనం కలిస్తే ఒక పండుగ, ఒక సంబరం. కానీ ఈరోజు ఆ సందడంతా నిశ్శబ్దంగా మారిపోయింది. దానికి కారణం నేనే. రాధిక అలా మాట్లాడుకో, ఇందులో నీ తప్పేం లేదు. నన్ను మాట్లాడనివ్వండి. దయచేసి నేను మాట్లాడడం పూర్తయ్యేంత వరకు మీరెవరూ మాట్లాడకండి. మా నాన్న మాటకు విలువిచ్చి నేను తప్పు చేశానో ఒప్పు చేశానో నాకు తెలియదు. కానీ ఏ రోజైతే నేను మా నాన్న మాట కోసం అమర్ మీదున్న నా ప్రేమని చంపుకొని కైలాష్ గారి జీవితంలోకి అడుగు పెట్టాలి అనుకున్నాను, ఆ రోజు నుంచి నాకన్నీ ఆయనే అనుకొని ఆయనతోనే జీవితం పంచుకోవాలని డిసైడ్ అయ్యాను. దానివల్ల ఇబ్బంది పడ్డ ముఖ్య వ్యక్తి
అమర్. ఎందుకంటే నా స్వార్థం కోసం నేను తన ప్రేమని నిర్దాక్షిణ్యంగా వదిలేశాను. నేను అతన్ని మోసం చేశాను కాబట్టే అది భరించలేక అతను నా జీవితంలో అగాధాలు సృష్టించాలని అనుకున్నాడు. నా మీద కోపంతో అమర్ ప్రియని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాడు. ఆ టైంలో నేను పెళ్లి ఆపడానికి ఎంతో ప్రయత్నించాను.